హలో అండి, నేను మీ డాక్టర్ లావణ్య నాయుడు. సో ఇవాళ మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే చాలా మంది అడుగుతుంటారు, మేడం అన్నీ నార్మలే ఉన్నాయి బట్ కన్సీవ్ అవ్వట్లేదు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మనం ఎప్పుడు అంటాం అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేసి? సో ఏంటంటే ఫస్ట్ 1 year ఆఫ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ 1 year అట్లీస్ట్ మినిమం 1 year ఎటువంటి బ్యారియర్ కాంట్రసెప్షన్ కానీ, లేదంటే ఓసీ పిల్స్ కానీ, అంటే కండోమ్స్ కానీ, లేదా ఏదైనా కాంట్రసెప్షన్ కోసం పిల్స్ కానీ, ఇలాంటివి ఏవి వాడకుండా కన్సీవ్ అవ్వాలి అని వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయ్యి ట్రై చేసి 1 year ట్రై చేసినా కూడా అవ్వకపోవడం. అండ్ ఫీమేల్ సైడ్ ఏంటంటే యూట్రస్, సర్విక్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ నార్మల్గా ఉండడం, అండ్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ రెగ్యులర్గా ఓవ్యులేషన్ కూడా అవ్వడం, అండ్ ట్యూబ్స్ అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండడం, అండ్ సెమెన్ అనాలిసిస్. మేల్ సైడ్ ఏంటి అని అంటే మనకి 7 పారామీటర్స్ అన్ని లైక్ కౌంట్స్, మొటిలిటీ, అడిక్వేట్ నెంబర్ ఆఫ్ మొటైల్ స్పర్మ్స్ అండ్ నార్మల్ స్పర్మ్స్ ఇవన్నీ ఉండడం. సో ఇవన్నీ అన్ని మనకు కనిపించే ఫ్యాక్టర్స్ అన్నీ నార్మలే ఉండి కూడా మనకు ఈ 1 year ట్రై చేసిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్కి కన్సీవ్ కాకపోవడాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. అండ్ వీటికి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏం ఉండొచ్చు? లైక్ ఫీమేల్ సైడ్ ఏంటి అని అంటే సటిల్ ఓవ్యులేటరీ డిజార్డర్స్. సటిల్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఒక అడిక్వేట్ సైజులో ఫాలికల్ రిలీజ్ కాకపోయినా కూడా మనకి కన్సీవింగ్ ఛాన్సెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్, లైక్ సర్విక్స్ దగ్గర మనకి మ్యూకస్ రిలీజ్ అవుతుంది. సో ఆ మ్యూకస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండడం కానీ, అంటే ఆ అడిక్వేట్గా మ్యూకస్ ప్రొడక్షన్ లేకపోవడం, అండ్ అది థిక్ అంటే ఆ ఓవ్యులేషన్ టైంలో మనకు థిన్గా ఉండాలండి, అది మనకి థిక్గా ఉండడం కానీ, లేదంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఏమన్నా ఉండడం కానీ సర్విక్స్ దగ్గర. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఫ్యాక్టర్స్ మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. ఇంకొన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమి అని అంటే స్పర్మ్ సైడ్ ఏంటంటే లైక్ క్యాట్స్పర్ జీన్ మ్యూటేషన్, అంటే లైక్ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయండి స్పర్మ్కి. అది ఏంటంటే జోనా పెల్లుసిడా, ఇప్పుడు మనకి ఎగ్కి పైన ప్రొటెక్టివ్ షెల్ ఉంటుంది జోనా పెల్లుసిడా అనేసి, ఆ జోనా పెల్లుసిడాని పియర్స్ చేయాలన్నమాట. సో ఈ జెనెటిక్ డిఫెక్ట్ ఉండే స్పర్మ్ ఏమవుతుంది అంటే జోనా పెల్లుసిడాని పియర్స్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ జెనెటిక్ డిఫెక్ట్స్ మనకి జెనెటిక్ డిఫెక్ట్స్లో ఎస్పెషల్లీ క్యాట్స్పర్ జీన్ మ్యూటేషన్ అనేది అరౌండ్ 15% ఆఫ్ ద పేషెంట్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలా ఉన్నా కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. అండ్ అడిక్వేట్ టైమింగ్, లైక్ రెగ్యులర్ ఆ టైంలోనే ఇంటర్ కోర్స్, అంటే ఓవ్యులేషన్ టైంలోనే ఇంటర్ కోర్స్ చేయడం కానీ, అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైనా ఉండడం కానీ, లేదంటే యాన్ ఎజాక్యులేషన్, అసలు స్పర్మ్ బయటికి రాకపోవడం కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈ సెమెన్ అనాలిసిస్ అన్ని పారామీటర్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ కన్సీవింగ్ ఛాన్సెస్ ఉండవు అనమాట. అండ్ ఫీమేల్ సైడ్ ఏంటి అని అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్. సో ఏమవుతుంది అంటే మనకి ఎగ్ కౌంట్ బాగా తగ్గిపోవడము, అండ్ oocyte క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవడము, అండ్ క్యావిటీ అబ్నార్మాలిటీస్. మనకి ఎంబ్రియో ఎక్కడైతే, ఇప్పుడు ఇది గర్భసంచి అనుకుంటే మనకి ఎంబ్రియో లోపల అతుక్కోవాలన్నమాట. గర్భసంచి లోపల 8 millimeters 7 to 8 millimeters వరకు మనకు ఒక పొర ఏర్పడుతుంది. సో ఆ పొర దగ్గర వెళ్ళి ఇది అతుక్కోవాలన్నమాట ఎంబ్రియో. సో అక్కడ ఆ క్యావిటీ, అంటే ఈ లోపల ఎక్కడైతే మనకి ఎంబ్రియో ఉండాలో అతుక్కోవాలో ఆ ఏరియాలో మనకు క్యావిటీ సరిగా లేకపోవడం కానీ. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. అండ్ ఎండోమెట్రియాసిస్, లైక్ మైల్డ్ టు మోడరేట్ డిసీజ్. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేసి. సో ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ డిసీజ్ ఎండోమెట్రియాసిస్ మనము డైరెక్ట్గా ఇప్పుడు మన స్కాన్స్లో కానీ వాటిల్లో కూడా డయాగ్నోస్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో అలా కనుక్కోలేని సిచ్యువేషన్లో కూడా మనకు ఈ హిడెన్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఈ ట్యూబ్కి, ఓవరీకి, అండాశయానికి ట్యూబ్కి మధ్యలో అడెషన్స్ ఏర్పడడం వల్ల కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. సో ఈ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటారు అనమాట. ఇది డిస్టర్బ్ అయినప్పుడు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. థ్యాంక్ యూ.